కడపలో మహానాడు చక్కటి వాతావరణంలో జరుగుతోందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చెబుతున్నారు. తెలుగువారికి ఆత్మగౌరవ సభ వెలుగొందుతున్న మహానాడులో తొలి రోజు 6 తీర్మానాలు చేయడం జరిగిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేసే విధంగా ఉత్సాహం ఉరకలేస్తోందని ఎంపీ బీద మస్తాన్రావు అభిప్రాయపడుతున్నారు. మహానాడు సభా ప్రాంగణం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఇప్పటికే అనేక మంది శాసనసభ్యులు మంత్రులు ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ కాకర్ల సురేష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క పండుగ వాతావరణం చూశారు. బాబు గారు మాట్లాడడం జరిగింది, మీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి సార్, ఎలా ఉంది స్పీచ్ చేయండొచ్చు? ఈరోజు యువతల్లో ఉన్నటువంటి ప్రధానంగా ఎజెండా ఏంటంటారు? ఒక రకంగా పసుపు పండుగ పసుపుమయమైపోయింది. చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా మహానాడు చేసుకుంటా ఉన్నాం. ఒక 6 తీర్మానాలు కూడా జరిగింది. మన యువ నాయకులు లోకేష్ బాబు గారు, అలాగే మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. లోపలంతా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం, అందరినీ ఒకరినొకరు పలకరించుకోవడం, తర్వాత కార్యకర్తలందరినీ పలకరించడం, ఈ ఒక మంచి కార్యక్రమం ఇది. మన అన్నగారు 1982లో పార్టీ స్థాపించాక అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ మహానాడు ఒక పసుపు పండుగ ముందుకెళ్తా ఉంది. తెలుగువారి ఆత్మగౌరవానికి ఒక చిహ్నం ఇది. అలాగే తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రపంచంలో ఉన్న 10 కోట్ల మంది తెలుగువారికి గుండె చప్పుడుగా మారిందన్నలో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడ ఏ ఆపదున్నా ఒక్క తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ఇటువంటి మహానాడు ఇంకా ఎన్నో జరుపుకుంటూ మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఉదయగిరి నియోజకవర్గం అంటేనే దాదాపు 140 పంచాయతీలు పైగా ఉన్నాయి. మీ ప్రాంతం నుంచి ఎంతమంది రేపు బహిరంగ సభకు రాబోతున్నారు? ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారండి? దాదాపుగా మనం 10,000 పైన 10 నుంచి 13,000 మధ్యలో మనం ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. నేను రేపు ఈవినింగ్ మళ్ళీ ఉదయగిరి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడే ఉండి ఎల్లుండి మార్నింగ్ అందరితో పాటు మనం రావడం జరుగుతుంది. ఈ రోజున కూడా దాదాపుగా ఒక 500 మంది మన ప్రతినిధులు, ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతినిధులు అందరూ రావడం జరిగింది. ఈరోజు రేపు కార్యక్రమాలకి చక్కగా జరుగుతూ ఉందండి. మహానాడు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. పసుపు జెండా మయంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు తమ్ములందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. శాసనసభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా మనతో పాటు మరికొంతమంది సభ్యులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడి మన రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు గారు ఉన్నారు. ఒకసారి మస్తాన్రావు గారితో మాట్లాడారు. సార్ మహానాడు ఎలా జరుగుతుంది సార్? మహానాడు మహా అద్భుతంగా జరుగుతూ ఉంది. రాష్ట్ర చరిత్రలోనే ఈరోజు జరుగుతున్న మహానాడు దేవుని కడపలో జరగడం కార్యకర్తలందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహాన్ని కలుగజేస్తూ ఉంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో 10కి ఉమ్మడి కడప జిల్లాలో 10 శాసనసభ్యత్వాలు గెలవడానికి ఇది ఒక నాంది. రాయలసీమలోనే ఒక చైతన్యం తీసుకొచ్చేటువంటి ఈ మహానాడులో ఇచ్చేసినటువంటి అందరు కార్యకర్తలకి, నాయకులు మనస్ఫూర్తిగా నమస్కారాలు. రేపు ఎల్లుండి జరగబోయేటువంటి మహానాడు కార్యక్రమంలో ప్రధానంగా యువతంతా ఆసక్తిగా చూస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఎలాంటి తీర్మానాలు చేయబడుతున్నారు, మీరేమంటారు రాజ్యసభ సభ్యులుగా? ఏముంది, మన యువ నాయకుడు ఉన్నారు నారా లోకేష్ గారు, ఆయనకి ఎక్కువ బాధ్యతలు ఇవ్వాలని అందరం ఎదురు చూస్తున్నాం. ఇది మస్తానికి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు గారు యువతను ఉద్దేశించి యువనేత లోకేష్ గురించి కూడా ప్రత్యేకించి చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర ఏదైతే టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో మహానాడులో కీలకమైనటువంటి విషయాలు కూడా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతోంది. ఓటీ